హాస్పిటల్లో పిఎంఎస్ఎంఏ జరుగుతుంది. నేను ఆశా వర్కర్ని. ప్రతి ఒక్కరికి అక్కడ 80 మంది దానా జనాలు వస్తారు. మన ఇంట్లో వాళ్ళకే ఒకరికి అన్నం పెట్టలేము. అలాంటి వారికి సారులు ఎంతో కృతజ్ఞతతో భోజనాలు పెడుతున్నారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క పిల్లలకి బుక్స్ అన్ని ఇవ్వాలని వాళ్ళు ఆశిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ ప్రతి ఒక్క సారులకు కానీ మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటామని, పిల్లల్ని ఇంకా బాగా చదివించుకుంటామని మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా సొంత ఊరు తలుపులే. మేము ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజాసేవ చేయాలని ఈ రూరల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మదర్ తెరెసా స్ఫూర్తితో పెట్టడం జరిగింది. మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశాలు ఏమంటే పేద ప్రజలకు విద్య, ఆకలి, ఆరోగ్యం, ఉపాధి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత కోసమే మా ట్రస్ట్ అనేది పనిచేస్తుంది. మేము కూడా ఒక ప్రభుత్వ పాఠశాలని చదువుకున్న తర్వాత ఈరోజు ఉద్యోగాలు చేస్తూ మన సంపాదించిన డబ్బులో ఒక 20% అన్నా అంటే పేద ప్రజలకు పెడదామనే ఆ ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అంటే ఒక 100 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 20 రూపాయలు పేద ప్రజలకు పెడితే మనతో పాటు పేద ప్రజలు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తారనే, పేద ప్రజలకు కూడా మంచి ఆరోగ్యం చిక్కుందని గ్రామీణాభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో మన ఊరితో పాటు మన రాష్ట్రం అలాగే మన దేశం బాగుపడతారని మేము ఫస్ట్ విద్యకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అలాగే మా ట్రస్ట్ ఒక వెబ్సైట్ కూడా ఉంది, www.rdftm.com అని. ఆ పోర్టల్లో వెళ్తే మీరు ఒకవేళ గూగుల్లో చెక్ చేయాలనుకుంటే ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో చెక్ చేస్తే మా ట్రస్ట్ చేసే విషయాలన్నీ అందులో ప్రతి ఒక్క విషయం కూడా పొందుపరిచి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆరోగ్యం చిక్కక కూడా చాలా బాధపడుతున్నారు. మేము